అయితే గురుగారు మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తాం. అలా వెళ్ళొచ్చా? కంపల్సరీ కాళ్ళు కడుక్కొని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాలు ప్రదక్షిణ చేసి? చాలా మందికి ఉన్నటువంటి సందేహం కూడా ఇదే. నవగ్రహాలు అని అంటే గ్రహరూపే జనార్దన. ఒక రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవచ్చా అని అడగటం ఎంత ఇదో ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఎందుకు కాళ్ళు కడుక్కోమన్నారు అని అంటే నవగ్రహాలు బయట నుంచి ప్రదక్షిణ చేసినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. లోపల వేదిక లోపల ఉంటుంది, ఏది మందిరం ఉంటుంది. ఆ లోపల మధ్యలో ఒక దిమ్మె కట్టి దిమ్మె మీద పెడతారు ఈ నవగ్రహాలని పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే నవగ్రహాలకు పూజ చేస్తారు. ఆ నవగ్రహాలు పూజ చేసేటప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యంతో పూజ చేయమన్న శాస్త్రం. అట్లాగే ఒక్కొక్క రకమైన అక్షంతలతో పూజ చేయమన్న శాస్త్రం. అట్లాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఉన్నటువంటి పుష్పాలతోని కూడా పూలతో పూజ చేయమన్న శాస్త్రం. అట్లాగే ఆ గ్రహాల్లో పశ్చిమ దిశలో ఉన్నటువంటి యొక్క నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి శనేశ్వరుడి గ్రహానికి ఏం చేస్తారు? నల్ల నువ్వులు నూనె కూడా పోస్తారు. అవి తైలాభిషేకం అని. తైలాభిషేకం పోసినప్పుడు ఏదో వెళ్ళినటువంటి వాళ్ళు ఒక 50 గ్రాములు 100 గ్రాములు సీసా తీసుకెళ్తారు నువ్వుల నూనె. ఒక్క బొట్టు ఏదో పోసేసి మిగతాది అక్కడ దీపారాయణ చేస్తారు కదా, వాళ్ళకి ఇవ్వరు. మనం తెచ్చింది కాబట్టి మొత్తం మనమే పోయాలనుకుంటారు. ఆ విధంగా 10 మంది పోస్తే ఆ విగ్రహానికి కింద నుంచి కారిపోతుంటుంది. కారిపోయి ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళ కాళ్ళ కిందకి వచ్చేస్తుంది. ఏదో నూనె కానీ దాని మీద వేసిన ధాన్యం కానీ. ఈ ధాన్యంతో మనం లోపలి గుడిలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందికరం అవుతుంటుంది. ఎందుకంటే ఇవాళ రోజున అన్ని పాలిష్ బండలు ఇవి కదా, రకరకాల అపరిశుభ్రం అవుతుంటుంది. మనం దేవాలయాన్ని తొడవకపోగా మన కొంత అమంగళం కలిగించి అవతల వాళ్ళకి ఇంకా పని పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి లోపల నుంచి ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళకి ఇవన్నీ అంటుతాయి. కాబట్టి కొంచెం కాళ్ళు కట్టుకొని వెళ్ళటం అనేటువంటిది శ్రేయస్కరమైనటువంటిది. అయితే గ్రహరూపే జనార్దన చేసుకోకపోవటం వల్ల జరిగే అరిష్టం జరుగుతుంది అనేటువంటి శాస్త్రంలో ఎక్కడ లేదు. అయితే గురుగారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు, అంటే ఏ విధమైన శుభ ఫలితాలు కలగొచ్చు అని అంటారు? శుభ ఫలితాలు అనేటువంటిది గ్రహరూపే జనార్దన. అయితే మన యొక్క జీవన ప్రమాణం పుట్టుక మొత్తం కూడాను గ్రహాల మీదనే ఆధారపడి ఉంది. ఏ విధంగా అంటే కాలోస్మి నారాయణుడి యొక్క స్వరూపము కాలమే అని. ఈ కాలంలో రాశిగా విభజింపబడింది. తర్వాత నక్షత్రాలుగా అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలుగా విభజింపబడింది కాలం. తర్వాత అట్లాగే వారాలుగా ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులుగా విభజింపబడింది. ఈ 7 రోజులు 27 నక్షత్రాలు 12 రాసులు ఇవన్నీ ఒకే కాలంతో సమానమైనటువంటిది. కాలంలో వ్యత్యాసం ఒక్కొక్క ఇదిగా ఉంటుంది వాళ్ళకి విభాగాలు అవి. అయితే ఎవరు పుట్టినప్పటికీ కూడాను అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలోనే పుట్టాలి. ఉదాహరణకి ఒకడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు అనుకున్నాం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అనుకుందాం. ఆ ఆశ్లేష నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది? కర్కాటక రాశిలో ఉంటుంది. అయితే నక్షత్రము తర్వాత వారము, పుట్టినటువంటి వారం కానివ్వండి, తర్వాత రాశి కానివ్వండి, వీటన్నిటికీ అతీతంగా ఎవడు పుట్టడిగా. కాబట్టి ప్రతి దేవాలయంలోకి వెళ్ళినా కూడాను మనం ఆ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే శని యొక్క మహాదశలో పుట్టాడు, కొంచెం ఇబ్బందికరమైంది కాబట్టి శని చుట్టూ ప్రదక్షిణ చేయమని అంటాడు. తర్వాత ఆ శని భగవానుడు ఒక 20 సంవత్సరాలు, మరొక గ్రహం 7 సంవత్సరాలు, ఒక గ్రహం 10 సంవత్సరాలు, ఒక గ్రహం 12 సంవత్సరాలు. ఈ విధంగా ఉంటుంది వాటి కాలం. ఆ కాలం తిరుగుతూ ఉంటారన్నమాట. సంచారం అంటారు వాటిని. ఆ సంచార సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఒకే రకంగా ఉండదు ఈ మానవుడి యొక్క ఏది ఫలితం అనేటువంటిది. మంచి చెడు జరుగుతూ ఉంటుంటాయి. గ్రహం కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు చెడు ఫలితం కలుగుతుంటుంది. ఆ విధంగా పంచాంగంలో చూపించుకొని పండితుల చేత చూపించుకొని ఆ సంవత్సరంలో ఏ గ్రహం బలహీనంగా ఉందో చూసుకొని నవగ్రహాలు అన్నిటికీ పూజ చేసి బలహీనంగా ఉన్నటువంటి గ్రహానికి దానం కనుక ఇచ్చినట్లయితే ఆ బలహీనంగా ఉన్నటువంటి గ్రహం బలపడి చక్కగా చెడు ఫలితాన్ని ఇవ్వకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల నవగ్రహాలకు పూజ అనేటువంటి విశేషమే, నవగ్రహాల యొక్క ప్రదక్షిణము విశేషము.